వెల్కమ్ టు సోనా గార్డెన్. యాక్చువల్‌గా మా పాప పుట్టెంటుకలు తీయించడానికి మాకు 3 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లో చేయించడానికి మాకు అవ్వలేదు. ఆ తర్వాత సెకండ్ ఇయర్‌లో చేయించకూడదన్నారు. థర్డ్ ఇయర్ అయిపోతూ వస్తుంది. సో, ఇప్పటికైనా మొక్కు చెల్లించగలమా లేదా అని బాగా కంగారొచ్చింది. యాక్చువల్లీ మా హస్బెండ్ విజయవాడలో ఇద్దామని మొక్కుకున్నారనమాట. సో, కొన్ని కారణాల వల్ల అది డిలే అయితూ వస్తుంది. ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్ అయింది. అయినప్పటికీ కూడా మొక్కుని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాము. సో, ఆ వీడియోని చూద్దాం. హంసీకి తలనీలాలు విజయవాడలో మొక్కుకున్నాడు వాళ్ళ నాన్న. అక్కడికి వెళ్ళడానికి ఎన్నిసార్లు ఆటంకం అంటే అసలు అవ్వలేదు. ఫస్ట్ ఇయర్‌లో చేయించాల్సింది ఇప్పుడు థర్డ్ ఇయర్. ఇప్పుడు మన నెక్స్ట్ థర్డ్ బర్త్‌డే వచ్చేసిందంటే 4 పడిపోతది. 4లో తీయించకూడదంటారు. మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ వరకు తీయించడానికి అవ్వదు. అప్పుడు స్కూల్‌కి గుండేసుకొని వెళ్తుందా? సో, కాబట్టి ఈ ఇయర్‌లోనే ఎలాగన్నా తనకి గుండు చేయించేయాలి. సో, కాబట్టి ఇంకేదేమైనప్పటికీ కూడా ఇంక 1 మంతే టైం ఉంది. ఈలోపు ఇప్పుడు గాని మనం చేయించకపోతే అవ్వదంటారు. ఎందుకంటే మా అత్తగారికి సెంటిమెంట్‌లెక్కువ. వారం వర్జ్యాలు అన్నీ చూసుకుంటారు. ముహూర్తాలు పెట్టుకుంటే గానీ ఆవిడ ఏ పని చేయనివ్వదు హంస విషయంలో. సో, కాబట్టి ఈసారి అసలు మారడానికి వీల్లేదని చెప్పేసి అనుకున్నాం. ఒకసారి వెళ్దామని వెళ్ళొద్దని ఇలాగ అనుకుంటూ ఎట్టకేలకు బయలుదేరిపోయాము. సో, తెల్లవారుజామున ఆదివారం కదా ట్రైన్ వెళ్ళిపోవచ్చు. ఖాళీగా ఉంటది. పాసెంజరు ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి అన్నారు. కాకినాడ టౌన్‌లో ఎక్కుదామని చెప్పి. సో, కానీ అక్కడికెళ్ళేసరికి ఇది ఆదివారం కదా అని అందరూ కూడా మాలాగే ఆలోచించినట్టున్నారు. ట్రైన్ మొత్తం అస్సలు గాలి లేదు. ఇంకా మేము లాస్ట్ బోగిలో కూర్చున్నాము. సో, అక్కడ కొంచెం ఊపిరాడుతుందనేసరికి ఇంకొక 2 స్టేషన్‌లు అంటే సామర్లకోట దాటాక రాజమండ్రి సామర్లకోట వచ్చేసరికి మొత్తం ఇంకా ఎక్కేశారు. అస్సలు ప్లేస్ లేదు. దేవుడి దయ వల్ల మేము టౌన్‌లో ఎక్కినందువల్ల ఎందుకు మాకు కూర్చోవడానికి ప్లేస్ దొరికింది. సో, ఎనీవేస్ హంసీ, హర్ష అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ ట్రైన్ జర్నీ అనమాట. ట్రైన్ వాళ్ళు ఎప్పుడూ ఎక్కలేదు. హంసీని విజయవాడలో ఒక షోకెళ్ళాను. అప్పుడు డబుల్ డెక్కర్ బస్‌లో తీసుకెళ్ళాను. అది ఫస్ట్ టైము. ఇంకా తను గుళ్ళకది వెళ్ళినప్పుడు మేము కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. చిన్నపిల్ల కదా! మళ్ళీ స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పేసి. తనెప్పుడూ ట్రైన్ ఎక్కలేదనమాట. ట్రైన్‌లో మేమెప్పుడు ఎళ్ళలేదు. సో, ఫస్ట్ టైమ్ ట్రైన్ కాబట్టి తను చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతుంది. అమ్మ ఏంటమ్మా ఇదని. రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చిందండి ఈలోపు. సో, వాళ్ళ నాన్న డబ్బులెయ్యమ్మా అని చెప్పేసి తీసి వేస్తున్నారు. అట్లా రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చినప్పుడు గోదావరిలో డబ్బులెయడం ఇక్కడ ట్రెడిషన్ అనమాట. సో, మధ్యలో అలాగే ఇలా మొక్కల్లా ఉండడం, అటు ఇటు వాటరు, బ్రిడ్జి ఇదంతా వాళ్ళకి చాలా కొత్తగా ఉంది. ఇంకా హంసీ, హర్ష చాలా ఎక్సైట్ అయిపోతున్నారనమాట ఇది చూసి. ఫస్ట్ టైమ్ ట్రైన్ ఎక్కడం, పక్క నుంచి ట్రైన్‌లో వెళ్తున్నాము. ఆ ట్రైన్ అంటే యాక్చువల్లీ నేను ఆఫీస్‌కెళ్తున్నప్పుడు రోజు నాతో వస్తుంది కదా! బైక్ మీద ఆ ట్రైన్ దగ్గర ట్రాక్ దగ్గర మేము వెయిట్ చేస్తూ ఉంటాం ట్రాక్ వేసినప్పుడు. సో, ఆ ట్రైన్ ఎళ్తున్నప్పుడు రోజు టాటా చెప్తానే ఉంటది. చాలా వరకు నేనెళ్ళే టైంకి ఆఫీస్‌కెళ్ళే టైంకి గూడ్స్ వస్తూ ఉంటదనమాట. ఎందుకంటే ఈవినింగ్ న్యూస్ చదవడానికి వెళ్తాను. అప్పుడు గూడ్స్ వస్తూ ఉంటది. ఎప్పుడో గాని మనుషులున్నది కనిపించదు ట్రైన్. అయినా టాటా చెప్తూనే ఉంటది. సో, తను ట్రైన్ ఎక్కడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హర్షకి కూడా ఫస్ట్ టైమ్ ట్రైన్ ఎక్కడం. చూడండి జనాలు కిక్కిరిసిపోయారసలని. మామూలుగా లేదు. వాళ్ళ నాన్న పని అయిపోతుందసల. హంసి చూడండి. ఆ కిటికీలోంచి అలా చూస్తానండి. అన్నది ఆ ట్రైన్ నుంచి అవన్నీ వెళ్ళిపోతుంటే దానికి చాలా స్పెషల్‌గా అనిపిస్తుందనమాట. నాన్న అన్నీ వెళ్ళిపోతున్నాయి నాన్న. చెట్లు వెళ్ళిపోతున్నాయి నాన్న. పక్షులు వెళ్ళిపోతున్నాయి నాన్న. పట్టాలు వెళ్ళిపోతున్నాయి నాన్న అంటుంది. సో, చాలా హ్యాపీగా అయింది. సీట్ దొరికింది కాబట్టి చూడండి ఆ ట్రైన్ వెళ్ళేసరికి నాన్న నాన్న ట్రైన్. అసలు సాయిబాబాకి అసలు ప్రశాంతత లేదనమాట. మాట్లాడుతానే ఉంది ఎక్కినప్పటి నుంచి అసల. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ ట్రైన్ ఎక్కి. మా హర్షని ఇంటి దగ్గర ఉండరా అని చెప్పాం. లేదు బావని తీసుకురండమ్మన హంసి. నేను హంసి గుండు చూస్తానని వాడు. యాక్చువల్లీ చిన్న ట్రావెలింగ్‌కే వాడు నీరసపడిపోతాడు. కానీ ప్రస్తుతానికైతే బానే ఉన్నాడు. ఓకే. మా అత్తగారాళ్ళు వేరే బోగిలో ఎక్కారు. మేము ఇక్కడ ఎక్కాము. వెళ్దాంలే సీట్లు లేవు కాబట్టి ఇలా అడ్జస్ట్ అయిపోయాం కదా అనుకున్నాము. సో, టిఫిన్ చేద్దాం అనుకుంటే అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా అక్కడ విజయవాడలో దిగిన తర్వాత ఇంక టిఫిన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడైతే అసలు ఇంక పని అవ్వనే అవ్వదు. నేనేవో కొన్ని స్నాక్స్ పెట్టాను పిల్లల కోసం. మా ముందు వాళ్ళకి పిల్లలకి అది పెడుతుండగా ఆవిడ కమలాకాయలు ఏవో తీసుకొచ్చిందంట. వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, కమలాకాయ పిల్లలకి ఇచ్చారు. నిజంగా సీట్స్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారు. నేను ఆఫీస్‌కి అది వెళ్ళాలన్నా, షోస్‌కి అది వెళ్ళాలన్నా నేను బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను మాక్సిమం. ట్రైన్ కూడా ఎప్పుడైనా రిజర్వేషన్ ముందే మాకు తెలుస్తది కాబట్టి ఇస్తాం. నేనెప్పుడు జనరల్‌లో వెళ్ళింది నాకు గుర్తు కూడా లేదసలని. ఎప్పుడైనా చిన్నప్పుడు ఎళ్ళుంటానేమో నాకు గుర్తులేదసల. ఇంత దారుణంగా ఉంటదనుకోలేదు. ఓడియమ్మ! ఎంతమంది అసలని. ఇంత ఎక్కువ మంది వస్తారా అసలు సండే ఒకటి సండే కదా మాకులాగే సెలవుని వినియోగించుకోవాలని అందరూ వచ్చేసారు పాపం.
చాలా రష్‌గా ఉందండి బాబు. ఇంత రష్‌ని నేనసలు ఎప్పుడు చూడలేదు. ఇంక మా హంసీ ట్రైన్‌లో పిల్లలెక్కారు ఇంజినీరింగ్ పిల్లలు. సో, ఒక అబ్బాయి దగ్గర ఎత్తుకున్నాడు. దాన్ని ఆడిస్తున్నాడు. వాడు నుంచున్నాడు. "ఒరేయ్! నువ్వు కూర్చోరా కొంచెం మేము లేస్తామంటే." "లేదక్కా, పర్లేదక్కా" అని. వాడు పాపం హంసీని పట్టుకునే ఉన్నాడండి. దిగిన తర్వాత అన్నీ నేను మామతోనే ఎళ్ళిపోతాను అని హంసీ ఏడుపు. వదిలమ్మ వాడు గుంటూరెళ్ళాలంట. అదే ట్రైన్ గుంటూరుకెళ్తదంట. సో, అస్సలు దిగనని గొడవ. ఈలోపు వచ్చాము. మా ఆడపడుచుకేమో ఎక్సలేటర్ ఎక్కడానికేమో చాలా భయమంట. అయ్య బాబోయ్! నేనెక్కనని జెప్పేసి నుంచుంది. రామ్మా, రామ్మా అని అంటున్నాం. ఇంక మా ఆయన ఈ అమ్మాయితో పని అవ్వేలా లేదని జెప్పేసి ఆఫ్ చేసేసాడండి. ఇంక నడుచుకుంటూ వస్తుందనమాట. మాకెలాగో టిఫిన్ చేయడానికి అవ్వలేదు కాబట్టి, అక్కడ ఇంక రైల్వే స్టేషన్ దగ్గరే ప్లేస్ ఖాళీగా ఉంది ప్రశాంతంగా. ఇక్కడ మనం శుభ్రంగా తినేసి అప్పుడు వెళ్దాం. అప్పటికే 10 అయిపోయింది కాబట్టి, ఇంక టిఫిన్స్‌కి పిల్లలు ఆగలేరు కాబట్టి, సో, టిఫిన్స్ చేసి బయలుదేరదాం అనుకున్నాం. మా అత్తయ్య ఇంటి దగ్గర ఇడ్లీ చేసుకొని వచ్చేసారనమాట. మా అయాన్ గాడు, హంసీ శుభ్రంగా ఆడుకుంటున్నారు. ఆ పైనుంచి కింద చూసి ట్రైన్స్ అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మాకు టిఫిన్స్ పెట్టేసరి తింటున్నాం. మా హరికి అస్సలు ప్రయాణం పడదసలని. వాడేమో బాబు నాకు దగ్గొస్తుంది బాబు నేను వాడు దగ్గుతూనే ఉన్నాడు పాపం. ఇంకా మేనమామ గుండు చేయించాలి కాబట్టి వాడిని ఏదోలాగా ఒప్పించి జాగ్రత్తగా తీసుకొచ్చాము. వాడికి బస్ పడదు. అందుకని మేము బస్ బుక్ చేయకుండా ట్రైన్‌లో వచ్చాము. త్వరగా ఇక్కడ టిఫిన్‌లు కానిచ్చుకొని వెళ్ళాలండి. అసల వీళ్ళిద్దరూ ఇంకా హంసీ, అయానైతే ఇంకా ఆడుకోవడమే ఇంక. వాడు పాలు తాగాడండి. నేను తాగేసాను చూడు ఖాళీ చేసేసాను డబ్బా అని చెప్పేసి చూపిస్తుంది. ఇక టిఫిన్స్ అవగొట్టుకొని నెమ్మదిగా అందరం నడుస్తూ బయలుదేరాము. పిల్లల్ని తీసుకుని మా తమ్ముడు ముందు బయలుదేరుతున్నాడు. ఇంక మేమందరం లగేజ్ పట్టుకొని నెమ్మదిగా బయలుదేరాం అనమాట. ఫస్ట్ వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి, ఆ తర్వాత కృష్ణా నదిలో స్నానాలు చేసి, ఆ తర్వాత వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళాలి. ఇది మా ప్లాను. సో, ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి, ఇంకా త్వరగా వెళ్ళాలని బయలుదేరాము. పిల్లల్ని తీసుకొని లగేజ్ అంతా మోసుకుంటూ ఇదంతా పెద్ద ప్రాసెస్ అసలు. ఇంకా పిల్లలైతే మెట్లు దిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ దగ్గర ఏమన్నా తినడానికి ఏమన్నా కనిపించినా వీళ్ళు ప్రతి చోట ఆగి, 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 ఆగి నడుస్తున్నారు. ఇంక ఈ రోజుకి అయినట్టే అనిపిస్తుంది. నెమ్మదిగా దిగాము. ఇంకా మా హంస అయితే పరిగెట్టేస్తుంది. ఈ హడావుడిలో ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దని ఇదో టెన్షను. మా అత్తగారైతే నా వల్ల కదరా బాబు అని ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతా అంటున్నారు. ఇంకా ప్రయాణాలంటే ఇంకా అలాగే ఉంటుందిలేండి. రైల్వే స్టేషన్ అంటే కొత్త ప్లేస్ కదా! ఇవన్నీ చూసేసరికి ఆళ్ళకి ఏదో వెరైటీగా వింత లోకానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారనమాట. రైల్వే స్టేషన్ దగ్గర అనుకోకుండా హరి పడిపోయాడు. మేము చాలా కంగారు పడిపోయాం అసలని. అది మెట్లు బాలేదనమాట. తను పిల్లని తీసుకొని నడుస్తున్నాడు. ఎత్తుకొని నడవడం వల్ల అమ్మో! ఎంత ప్రమాదం తప్పిందంటే దేవుడి దయ వల్ల కాలు కొంచెం స్లిప్ అయింది. సో, వెంటనే వాటర్ అది ఏసి వాడికి అంటే బాబు అప్పుడేం కనిపించలేదు. తర్వాత ఈవినింగ్‌కి అయ్యేసరికి చాలా వాచిపోయింది. వెంటనే ఎక్స్‌రే తీయించండి అని చెప్పారు. మేము ఇంకేం చేసామంటే ఫస్ట్ గుడికెళ్ళి అక్కడ అప్పటికి లేదు అంటే వాపది ఏం కనిపించలేదు. ఇంక నార్మల్‌గా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. గుడి దగ్గరికి వెళ్ళిపోయి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత అప్పటికి కాలు కొంచెం నడవలేకపోతున్నాడనమాట తను. సో, ఇంక ఇది ఇలా కాదు అని చెప్పేసి మా అత్తగారోళ్ళు దర్శనానికెళ్లారు. ఇంక మా తమ్ముడిని తీసుకొని మేము హాస్పిటల్‌కెళ్ళి అక్కడి నుంచి ఇంక వాళ్ళ దర్శనం చేసుకొని వచ్చేసాక అందరం కలిసి మేము ఈవినింగ్ వచ్చామనమాట. కానీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మేమందరం సంతోషంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. అసలు అక్కడ మెట్టు దగ్గర చిన్న ఇదుందనమాట. ఆ షూ అందులో ఉండిపోయి తను ముందుకు పడిపోయాడు. చాలా ప్రమాదం తప్పింది. తను మోకాళ్ళతో కాసుకోవడం వల్ల పిల్లకి కూడా ఏం దెబ్బ తగలలేదు. అమ్మో! ప్రయాణాలు చేసినప్పుడు నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. అసలు ఈ ప్రయాణం అసలు ఎప్పటినుంచో అవ్వట్లేదు అసలని. 3 ఇయర్స్ తర్వాత ఏదోలా అందరికీ కుదిరి వచ్చాము. అయినా కూడా అసలు ఎంత టెన్షన్ పడ్డామంటే అంత టెన్షన్ పడ్డాం. ఏదేమైనప్పటికీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అమ్మవారికి తలనీలాలు ఇచ్చేసి రావడం జరిగింది హంసీకి. కొండ దగ్గరికొచ్చేసాము. తలనీలాలు ఇవ్వడం కిందే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. త్వరగా వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చేయడమే. హంసీ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉందనమాట. గుండు చేయించుకోవాలని చెప్పేసి. అమ్మ గుండు అంటానే ఉంది అసలని. సో, మేబీ తను ఏడవదని నేను అనుకుంటున్నాను. సో, పైకొచ్చాము టికెట్ తీసుకొని తల కొంచెం తడపండి అని చెప్పారు. అసలు ఎంత రష్‌గా ఉందంటే అంత రష్‌గా ఉంది చూడండి. మామూలుగా కాదు. మా అత్తగారు నేను కత్తెరలు ఇచ్చాము. మా హంసీను మా ఆయన గుండు చేయించుకున్నారనమాట.
అక్కడ గుండు చేయించుకునే పిల్లలందరూ కూడా ఎలా అంటే పొలోమని ఏడ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ అవి ఉండవు కదా, సో హెయిర్ తీసేది కాబట్టి ఎగరకూడదు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఉండవు. చాలా ఉక్కగా ఉంది, పొలోమని జనాలు ఉన్నారు. పిల్లలైతే ఇంకా ఆ ఉక్కకి వాళ్ళు ఎలా గుండు గీయించడానికి పట్టుకోవడాన్ని ఇదంతా కొత్త మనుషులు ఇవన్నీ చూసి మనుషులు గొమ్మిగూడేయడం ఇవన్నీ చూసి గొక్కలు బట్టి ఏడ్చేస్తున్నారనమాట. నేను చాలా భయపడ్డాను, కానీ ఎంసీ అయితే చాలా హ్యాపీగా కూర్చుంది. సో తల్లిదండ్రులు ఇద్దరిని అక్షతలు ఏమన్నారు. దాని తర్వాత మా అత్తగారు మామగారితోని మేనమామతోని అలాగే మా ఆడబడుచు వాళ్ళతో కూడా అక్షింతలు వేయించారు. మా అత్తయ్య స్వయంపాకం తీసుకొచ్చారు. స్వయంపాకం పెట్టి వాళ్ళు అడిగారండి కొంచెం అమౌంట్, అది వేసేసి ఇచ్చేసాము. అంటే చెప్పకూడదు, యాక్చువల్లీ అది ఇవ్వద్దు అని చెప్తున్నారు అక్కడ. అది మనకు ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ టైం అలా చేయించినప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టాలంట. తలనీలాలు ఎవరైతే తీస్తారో వాళ్ళకి బట్టలు పెట్టి ఇవ్వాలంట. మేము స్వయంపాకం ఇచ్చి కొంచెం డబ్బులు పెట్టి ఇచ్చాము, బట్టలు కూడా పెట్టాలి అని చెప్పేశారు. సో ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అని చెప్పేసి మా హరి మేనమామ కాబట్టి తను ఇస్తానని చెప్పి తను ఇచ్చాడు. మొదట 3 కత్తిర్లు మేనమామ కట్ చేయాలన్నమాట. సో 3 కత్తిర్లు మేనమామతో కట్ చేయించారు. ఆ తర్వాత ఈ హెయిర్ని మేనత్ వచ్చి దోశలో పట్టుకోవాలన్నమాట. మా విజయ వచ్చింది దోశలో పట్టుకోవడానికి. మేమే పర్సన్ హరి నువ్వు వెయ్యి విజయకి పండగ మా హర్షగడ్ అసలు ఏంట్రా ఇదంతా ఎంతసేపు ఏంటి తతంగం అని దెబ్బకడి నీరసం వచ్చేసింది. హంసి చూడండి అస్సలు ఏం మాట్లాడకుండా ఏం ఏడవకుండా భయపడకుండా చక్కగా గుండు గీయించుకుంది. అసలు ఇలా కూడా కదలలేదు. సో తన వల్ల దానికి గుండెకి ఏ నాట్లు పడలేదనమాట, చక్కగా చేయించుకుంది. చూడండి గుండె అయ్యాక అది ఎలాగ తల వెతుకుంటుంది ఏమైంది గుండు అని చెప్పి. సరే మా మెయిన్ గుండె అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా పెద్ద గుండె అనమాట. సో మా ఆయన చేయించుకోవాలండి, మా అత్తగారు నేను 3 కత్తెరలు ఇస్తున్నాము. ఇంకా వచ్చామండి అసలైన గడ్డానికి. మా ఆయన లేక నాకు కటింగ్ మొన్నే నచ్చింది. ఓకేలే ఇక మొక్కని తీర్చేసుకుంటున్నారనమాట. సాయిబాబుని కాసేపట్లో ఫుల్ గుండుతో చూడబోతున్నాము. మా గుండెలు అయిపోయినాయి. సో హరికి కొంచెం కాల్ ప్రాబ్లం అయింది కాబట్టి మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము. మా అత్తగారు వెళ్ళి దర్శనం చేసుకున్నారు, మా ఆడపడిచే వాళ్ళు మా అత్తగారు వాళ్ళు. సో అక్కడి నుంచి మేము ఈవినింగ్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. సో వాళ్ళు ఇంకా అక్కడ దర్శనం దగ్గర ఉన్నారు. కొండ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేస్తూ ఉన్నారు. సో బయట ట్రైన్ చూడండి, అది బాగుందని చెప్పేసి వచ్చినాం. హరి నేను వెయిట్ చేస్తున్నాం, మా తమ్ముడు నేను. మా హస్బెండ్ టికెట్స్కి వెళ్ళారు. సో యాక్సిలేటర్లో వెళ్ళిపోదాము అనుకున్నాము. సరే వెళ్ళాము. ఏమండి వీడియో తీయండి అన్నాను. మా హస్బెండ్ కొంచెం సరేలే ఇంకా ఆయన తీసేలా లేరని వాళ్ళు వెళ్తుంది నేనే తీద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను. అందుకే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి మన వీడియోస్. సో నా ఛానల్ ఒక మానిటైజ్ అయిందనుకో ఈసారి ఎవరు నన్ను ఏమనడానికి సరిపోరు. మనం ఒక కొత్త కెమెరామెన్ పెట్టుకుందాం తీయడానికి. సో అస్తమాను మా ఇంట్లో వాళ్ళని వీడియో తీయండి అని నేను అడగలేకపోతున్నానండి బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోనా గార్డెన్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే. సో ఏదేమైతేనే మా అత్తగారు దర్శనం చేసుకొని వచ్చేసారు. మేమందరం కూడా ఒకే ట్రైన్కి దేవుడి దయ వల్ల ఒకే ట్రైన్కి బయలుదేరిపోయాము వచ్చేటప్పుడు. సో వచ్చేటప్పుడు కూడా రష్గానే ఉంది, అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల మాకు
సీట్స్ అన్నీ దొరికాయి అన్నమాట. హ్యాపీగా కూర్చున్నాము. మా హంసి గుండు ఎంత ఇష్టంగా చేయించుకుందో అంతే ప్రౌడ్‌గా గుండుని అందరికీ చూపిస్తుంది. ఆ గుండుని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. క్యాప్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. దానికి గాలి ఎయట్లేదనమాట. దానికి నచ్చట్లేదు అసలని గుండుకి క్యాప్ పెట్టడం. ఇంకా మా అయాన్ గాడు వాళ్ళ మామతో ఒక ఆట ఆడుకున్నాడనమాట. ఇద్దరు నువ్వేంట్రా అనుకుంటూ చక్కగా మాట్లాడుకున్నారు. వాడు పుష్ప ఫ్యాన్ అనమాట. దమ్ముంటే రారా అంటాడు. హర్ష కొంచెం డల్గా ఉన్నాడు, ఎందుకంటే వాడికి నిద్ర వచ్చేస్తుంది, ట్రావెల్ చేసి అలసిపోయాడు అనమాట. సో హరి కాలు కొంచెం వాచింది, బట్ ఓకే. అందుకే ఫస్ట్ చివరిలో వాడికి గాలి తగిలేలాగా అక్కడ సీట్ ఇచ్చేసాము. ఇంకా కాలు కదలకుండా ఉంటుంది, అందరూ అటు ఇటు నడవకుండా ఉంటారని చెప్పేసి. అన్ని బ్యాంకుల్లో చూసుకొని అంత సెలవు ఇచ్చేస్తాడండి. వారం అక్కర్లేదులే బాబు. ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ చూడండి, నైట్ టైం వస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉందో. మొత్తం ఆ బ్రిడ్జ్ యూజ్ చేయట్లేదంట, దానికి ఫుల్గా లైటింగ్ పెట్టి చక్కగా చేశారు. ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయంట, అందుకని బాగా డెకరేట్ చేశారనమాట. మార్నింగ్ మనం వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి ఫుల్గా లైటింగ్ ఇట్టి ఎంత బాగుందో. అండ్ మేము స్టార్టింగ్ చూసినప్పుడు కలర్ లైట్స్ అనమాట. ఇక్కడ ఒకే కలర్ లైటింగ్ కనిపిస్తుంది, కొన్ని చోట్ల గ్రీన్, రెడ్, బ్లూ అండ్ రెయిన్బో కలర్స్ లైన్గా వెలుగుతూ చాలా బాగుంది కొంచెం ఫ్రంట్. సో అది చూసాను, వెంటనే నేను వీడియో క్యాప్చర్ చేశాను. సో చాలా బాగుంది. హర్షకి ఇంకా అలసిపోయాడు, వాడు నిద్రపోయాడు అనమాట. చూడండి అంగోండి, బ్లూ వచ్చిందా, మళ్ళీ కాసేపు నాకు రెడ్, తర్వాత గ్రీన్ అలాగా చేంజ్ అవుతున్నాయి అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే వచ్చే పుష్కరాలు కాబట్టి ఇంకా బాగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంతకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా పుష్కరాలకి వెళ్ళారా అనేది కామెంట్ చేయండి. చూడండి లైటింగ్ కలర్స్ మారుతున్నాయి. హంసికి కుడుములు వేసాము ఇంకా తర్వాత. మా లిల్లీ బాగా హెల్ప్ చేస్తుందనమాట, అందరికీ కుడుములు పంచుతుంది ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ఎప్పుడు లేనిది సడన్గా మా ఫ్రెండ్ ఏదో పనుండి ఊరి నుంచి వచ్చిందంట, కరెక్ట్గా కుడుముల టైంకి వచ్చింది మా ఫ్రెండ్ దేవి. సో కొంచెం కుడుములు వేసేసి వెళ్ళిపోయి నువ్వని చెప్పేసి దాన్ని ఇంకా మా సీరియస్ అయితే ఇంట్లో ఊర్లో ఉన్న మమ్మల్ని పిలవకుండా దాన్ని పిలిచి చేయించుకున్నావు కదా అంటారు. యాక్చువల్లీ ఇది మా అత్తగారు చేయాలి, అనుకోకుండా ఆవిడ కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల మా మమ్మీ కుడుములు వేస్తారనమాట. ఇంక జుట్టు రాకూడదు కదా, ముందే కుడుములు వేసేయాలి కాబట్టి ఆవిడకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మమ్మీ వేస్తారు. హంసీకి ఎలాగో మా స్ట్రీట్ అంతా ఫ్యాన్స్ కాబట్టి కుడుములు వేస్తున్నాను, కానీ అందరూ చాలా హ్యాపీగా వచ్చారు. మా ఇంట్లో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి చుట్టాలని, ఇంక అందరికీ ఇంట్లో వాళ్ళని ఎవరిని పిలవలేదనమాట.
మా అక్క వాళ్ళు స్ట్రీట్ల వాళ్ళు వచ్చి హంసికి కుడుములు వేస్తారు. లిల్లీ చూడండి ఎంత చక్కగా అందరికీ అందిస్తుందో. ఇంకా హంసికి అయితే ఇలా కుడుములు వేయించుకోవడం అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో జరుగుతుందని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అసలు దాన్ని గుండు చేయించుకున్నప్పటి నుంచి సూపర్ ఎక్సైటెడ్ అనమాట, మామూలుగా లేదు అసలని. కుడుములు అందరూ ఏరుకోవాలంటే అదే ఏరేసుకుంటుంది దాని మీద వేసిన కుడుముల్ని. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయవాడ మొక్కంతా అయిపోయింది. వాళ్ళ నాన్న హ్యాపీ, మేమంతా హ్యాపీ. హంసి ఇంకా ఇంకా హ్యాపీ. అనుకోకుండా మా ఫ్రెండ్ వచ్చింది కదా, అది సడన్గా కరెక్ట్గా కుడుముల టైంకి వచ్చింది. చక్కగా దాన్ని ఉండిపోమని చెప్పేసి ఇచ్చేసాను. ఇంక వెళ్ళిపోతుంది అనమాట దేవి. ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోను గార్డెన్.